ప్రాంతాలు ఉపాధి హామీ ఉన్నారు, ఉపాధి కూలీ ఉన్నారు. ఈ 5 గ్రామాలల్లో ఇంచుమించు 4000 మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీ అంతలా మీరే ఆఫీసులో కూర్చొని జీవో చేయడము చాలా మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మానుకొని ఈ గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికైనా పంచాయతీల విధంగానే ఉంచాలని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికి దీంతో ఆగదు. ఇప్పటికైనా గవర్నమెంట్ దిగొచ్చి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాలు ఉన్నారు, ఇల్లు లేని పేద ప్రజలు ఉన్నారు, గుడిసెలు ఉన్నాయి. ఇప్పటికీ గుడిసెలు ఉన్నటువంటి గ్రామాలను ఇలా మున్సిపాలిటీ చేస్తే వారు పేద ప్రజలు ఎక్కడ పోతారు, వారు ఏమవుతారు? ఇలా ఒక పింఛన్ ఇచ్చలేదు. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది గవర్నమెంట్ వచ్చి, కానీ ఇప్పటికి ఒక పింఛన్ ఇవ్వలేదు. కానీ ఒక జీవో తీసుకొచ్చి ఇలా మున్సిపాలిటీ చేసిరు. మాకు ఎంత బాధ అవుతున్నది. మాకు ఇలా మా గ్రామీణ ప్రాంతాలల్లో ఒక మన్నారం తీసుకోండి, దోమాడు తీసుకోండి, వీరన్నగూడెం తీసుకోండి.